ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లను ప్రోత్సహించే వారికి చెంపపెట్టు తగిలింది అనుకోవచ్చు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలకాలా, అసాధారణ రక్షణలు కల్పించాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇప్పటికీ ఇక్కడ తిష్ట వేసిన వారిని ఎందుకు బయటికి పంపించకూడదు అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాల గురించే. మానవ హక్కుల కార్యకర్త రీటా మాన్చందా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాబ్జీతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 1వ తేదీన విచారణ చేపట్టింది. సొరంగం తవ్వుకొని కొందరు, కంచెను ఛేదించి కొందరు అక్రమంగా భారతదేశంలో అడుగు పెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించాలని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు దేశంలో 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వివరించాయి.